ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మనకు వాక్యదానముగా యోహాను సువార్త 17వ అధ్యాయము ఉంది. అయితే నిన్న కొంచెము వాక్యం చెప్పే టైంలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల నేను రికార్డింగ్ పాజ్ చేశాను. తర్వాత ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు. మొత్తం వాక్యము చెప్పిన తర్వాత కూడా నాకు తెలియదు నేను రికార్డ్ ఆన్ చేయలేదని. తర్వాత మళ్ళీ నేను వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాలి కాబట్టి ఇంగ్లీష్లో రోజు టైప్ చేస్తాను కాబట్టి ఇంగ్లీష్లో టైప్ చేసిన తర్వాత కూడా నాకు తెలియదు నేను రికార్డ్ చేయలేదని. థంబ్నెయిల్ ఎడిట్ చేసిన తర్వాత వీడియోని ఎడిట్ చేసే టైంలో అప్పుడు నాకు ఆ యొక్క రికార్డింగ్ అనేది మిస్ అయిందని అప్పుడు అర్థమైంది. సో అందుకని చెప్పేసి వెంటనే స్క్రీన్ షాట్స్ పెట్టాల్సి వచ్చింది. నిన్న క్షమించండి దానికి. ఈరోజు మరి ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం చదివేటప్పుడు మనకి 17:17 రాసి ఉంది, సత్యమందును వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వాక్యం అనేది సత్యము, ట్రూత్ అనేది సత్యం అంట. సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు దేవుడు మనల్ని. ఎందుకు చూద్దాం ఎందుకు. అలాగే తర్వాత మనం చూసుకుంటే 21వ వచనం అంటున్నాడు, వారును మన యందు ఏకమై ఉండేవాళ్ళని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించే వారి వాక్యము వలన నా యందు విశ్వాసమించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే కేవలము నా వాక్యము అంటే యేసు ప్రభు చెప్పిన సువార్తే కాదు, కానీ యేసు ప్రభు గారు ఏమంటున్నారంటే నా తర్వాత వచ్చే వాళ్ళు కూడా నా గురించి ఏదైతే వాక్యం చెప్తారో ఆ వాక్యం అందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలి అంటున్నాడు. సో చాలామంది కొంతమంది ఉన్నారు, కొన్ని కొత్త బోధలు ఏమొచ్చినాయి అంటే మీరు ఓన్లీ యేసు ప్రభు శిష్యులు చెప్పిన వాక్యాలే వినాలి, పౌలు గారు అసలు యేసు ప్రభు శిష్యుడే కాదు, యేసు ప్రభు బతుకున్నప్పుడు పౌలు గారు లేడు, అలాంటప్పుడు పౌలు గారి వాక్యాలు ఎలా చదువుతారు, పౌలు గారిని ఎలా నమ్ముతారంటే ఇలా నమ్ముతాం. యేసు ప్రభు చెప్పాడు నా తర్వాత వచ్చేవారు కూడా ఏదైతే నా గురించి చెప్తారో అవన్నీ సత్యంలో అవుతాయని. సో అది ట్రూత్ అన్నమాట. అంటే ట్రూత్ అంటే ఇప్పుడు మొత్తం బైబిల్ అన్నమాట. బైబిల్ అనేది మొత్తము సత్యము. అయితే మనకి యోహాను సువార్త 16:13 చూసుకుంటే, అయితే అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. అంటే మనం సత్యం దగ్గర ఆగిపోకూడదు. యేసు ప్రభుని తెలుసుకోవడం దాకే కాదు క్రైస్తవ జీవితం అంటే. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా చాలా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభుని తెలుసుకున్నాను చాలు, లేదు, సరిపోదు. ఇక్కడ ఏమో రాసింది, యేసు ప్రభుతో పాటు ఎవరు కావాలి? ఇక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తేనే సర్వసత్యంలోకి వెళ్తాం. లేకపోతే మామూలుగా సత్యం మనలో ఉంటే సరిపోదు, సర్వసత్యంలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో నేను చెప్తా ఇప్పుడు. ఒక 5 to 6 to 7 పాయింట్స్ చెప్తా ఇప్పుడు. ఎందుకు సత్యం అంటే వర్డ్ ఆఫ్ గాడ్తో పాటు స్పిరిట్ ఆఫ్ గాడ్ కూడా ఎందుకు ఉండాలి, దేవుని వాక్యమే కాదు కానీ ఆత్మ కూడా ఎందుకు పొంది ఉండాలి. ఎందుకంటే చాలామంది మనం చూస్తే చాలామంది హిందూస్లో కొంతమంది ఎవరైతే విమర్శించే వాళ్ళు ఉంటారో బైబిల్ని చదివేసి వారిలో ఆత్మ ఉండదు కదా, ఆత్మ ఉండదు కాబట్టి ఆ వచనాల యొక్క రియల్ మీనింగ్ తెలియక పాపం వాళ్ళు వాటిని ఏదేదో వేరే అర్థాలు తీసి వాటి నుంచి వాళ్ళు అలాంటి ఆనందం పొందుతూ ఉంటారు ఆ బైబిల్ని విమర్శించే వాళ్ళు. మనకు ఒకవేళ మనకు డౌట్ రావచ్చు, ఎందుకు నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమవుతుంది కానీ అతనికి బైబిల్ చదివితే ఎందుకు ఇట్లా వెరైటీగా అర్థం చేసుకుంటున్నాడంటే అతనిలో దేవుని యొక్క ఆత్మ లేదు, మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. సో అందువల్లనే మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి, లేకపోతే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆయన ఎందుకు ఇట్లా విమర్శిస్తున్నాడు, మరి నేను చదివేటప్పుడు నాకు దేవుడు అన్ని చక్కగా మాట్లాడాడు కదా అంటే నాకు కరెక్ట్గానే అర్థమైంది కదా అంటే మనలో ఆత్మ ఉన్నట్టు అతనిలో ఆత్మ లేనట్టు విమర్శించే అతనిలో. అయితే మనం ఇప్పుడు చూద్దాం ఏంటంటే, అందుకే దేవుని యొక్క వాక్యంతో పాటు స్పిరిట్, ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది మనం ఎందుకు పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ వాక్యం, పరిశుద్ధాత్మ రెండు ఉంటేనే మనం సరైన దారిలో ఉంటామని, సర్వసత్యంలోకి నడిపించబడతామని ఇక్కడ వాక్యం చెప్తుంది. సత్యంలో నుంచి సర్వసత్యంలోకి, అంటే ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అన్నమాట. అంటే యేసు ప్రభుని గుర్తెరిగిన తర్వాత అక్కడి నుంచి ఆత్మీయంగా ఈ లైఫ్లో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో వాటి గురించి చూద్దాం. ఏమవుతుంది, సత్యం ఉంటే ఏమవుతుంది, ఆత్మ సత్యంతో కలిస్తే
సత్యంతో పాటు ఆత్మ కూడా కలిస్తే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ మనకి కీర్తనలు 145 వచనంలో రాసి ఉంది, సత్యము దేవుని దగ్గరకు తీసుకువెళ్తుందంట. సత్యం అనేది ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది. దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది కానీ దేవుని లోపలికి తీసుకెళ్ళదు. అంటే దేవునితో పాటు ఉండటానికి తీసుకెళ్ళదు. సత్యం జస్ట్ నేను దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది, దేవునికి కొంచెం దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ తర్వాత దాంతో పాటు నీకు పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుడిలో నువ్వు సంపూర్ణంగా ఉంటావు. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి తీసుకెళ్తావు. సో నువ్వు దేవుని గుర్తెరడానికేమో వాక్యము సత్యం తెలిస్తే సరిపోతుంది, కానీ దేవుడు దగ్గర నుంచి దేవుని తెలుసుకోవడం దగ్గరతో పాటు నువ్వు ఆత్మలో కూడా పరిపూర్ణుడు అయితే దేవుని ఆ యొక్క వాక్యాల యొక్క నిజం మీనింగ్ అర్థమవుతే నీ జీవితంని అలా మలుచుకుంటే నిజం మీనింగ్లో, అప్పుడు నువ్వు పరిపూర్ణ పరిశుద్ధుడు అవుతావు, పరలోక రాజ్యాన్ని చేరుతావు. సో నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే వాక్యంతో పాటు స్పిరిట్ కూడా ఉండాలి. లేకపోతే ఎందుకంటే మనం ఈ లోకంలో ఫైట్ చేస్తుంది ఎవరితో? శరీరాలతో కాదు కానీ ఆత్మతో. సో మనకి ఆత్మ ఉంటేనే మనం ఆత్మతో ఫైట్ చేయగలుగుతాం, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతాం, మనం దేవునితో పాటు ఉండగలుగుతాం పరలోకంలో. సో వాక్యం అనేది దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. దానికి తోడుగా ఒకవేళ ఆత్మ అనేది నీకు తోడైందనుకో, దేవుడితో పాటు ఉండటానికి నిన్ను తీసుకెళ్తుంది పరిశుద్ధాత్మ. సో అందుకే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. రెండవది ఏం చూద్దాం. రెండవది ఏంటంటే ఎఫ్ఎస్సీలో 6:14 రాసింది, వాక్యం అని బెల్ట్ కట్టుకోమని ఉందన్నమాట. బెల్ట్ ధరించమని ఉంది. సో దట్ మనం స్టిఫ్గా స్టాండ్ ఉంటామని దేంట్లో? విశ్వాస జీవితంలో. అంటే వాక్యం అనేది మనకి బలాన్ని ఇస్తుంది. అదే స్పిరిట్ అనేది ఉంటే ఆ బలంతో పాటు మనకి జయాన్ని ఇస్తుంది. యుద్ధంలో మనం బలంగా ఉంటే సరిపోదు కానీ యుద్ధంలో చివరికి ఏం చూస్తారు? జయించామా లేదా అనేది చూస్తారు. సో వాక్యం అనేది మనకి బలాన్ని ఇస్తుంది, ఆత్మ అనేది మనకి జయాన్ని ఇస్తుంది. సో నువ్వు మొదటిగా దేవుని వాక్యం చదివినప్పుడు నీకు బలం వస్తుంది. ఆ బలాన్ని నువ్వు కరెక్ట్గా ప్రదర్శించాలంటే నీకు ఆత్మ అనేది కావాలి, అప్పుడే నీకు జయం వస్తుంది. అలాగే మూడోది ఇక్కడ 2 తిమోతి 2:14-15 చూసుకుంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అనవసరంగా డిబేట్స్ చేయబాకండి, అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యం మీద చర్చించుకొని అది ఇది అని చెప్పేసి అనవసరమైన డిబేట్స్ ఉంటాయి కొన్నిసార్లు. ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పవచ్చు దానికి, డౌట్స్కి. అలా కాకుండా అదే పనిగా డిబేట్స్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ వాక్యం రాసి ఉంది మనకి. సో మనకి ఇక్కడ వాక్యం రాస్తుంది. అలాగే ఇది మనం ఆత్మరూపంలో చూపించాలి అంటే ఈ యొక్క మనం ఇట్లా కోపడకూడదు అని చెప్పి ఇది ఆత్మ వస్తే మనకేం చెప్తుందంటే ఈ యొక్క రియల్ మీనింగ్ మనకు చెప్తుంది. రియల్ మీనింగ్ ఏంటంటే మీరు మీ సంఘంలో ఎవరన్నా విశ్వాసి తప్పిపోతూ ఉంటే అతనితో మాట్లాడవచ్చు, అతనితో చేయొచ్చు. అలా కాకుండా వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళతో డిబేట్స్ చేయకూడదని మనకి ఆత్మ బోధిస్తుంది. సో అందుకే మనకి దేవుని యొక్క వాక్యం తెలియడంతో పాటు దేవుని యొక్క ఆత్మ కూడా సహాయం కూడా మనకి కావాలి. ఆత్మ సహాయం లేకపోతే మనం అర్థం చేసుకోలేము వాక్యాలని. ఆ వాక్యాలు అర్థం చేసుకోలేక చాలామంది బయట డిబేట్స్తో వేరే వాళ్ళని విమర్శిస్తూ వారి విశ్వాస జీవితంలో పడిపోయారని మన వాక్యం కూడా చూసుకున్నాం ఆల్రెడీ. అలాగే నాలుగోదిగా వాక్యం అనేది దేవుని ఎనిమీస్ని ప్రేమించమని చెప్తుంది. అయితే మనం కొన్నిసార్లు మనకు అది గుర్తు రాదు. మనం ఎప్పుడు వాక్యం అయితే తెలుసు మనకి నీ శత్రువులను ప్రేమించమని, కానీ మన ఇంటి పక్కన వాటితో మనకు గొడవైనప్పుడు మనకు అది గుర్తు వస్తుందా? గుర్తురాదు. వెంటనే మనం ఏం చేస్తాం? శోధనలో ఏం చేస్తాం? పాపం చేసేస్తాం. ఏం చేస్తాం? నోరు జారుతాం వాళ్ళతో, పక్కన వాళ్ళతో, గొడవలతో. వాళ్ళు ఎట్లయితే మనం తిడతారు మనం కూడా వాళ్ళని అట్లా తిరుగుతాం. కానీ ఈ వాక్యం తెలిసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. అదే నీకు వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగున్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు? మీకు అన్నీ గుర్తు చేస్తాడు. ఆ టయానికి ఎవరన్నా నీతో జగడమాడుతుంటే ఆ టైంకి వచ్చి నువ్వు నోరు జారకుండా, నువ్వు పాపం చేయకుండా నీకు అన్నీ గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ. సో అందుకే వాక్యం తెలియడంతో పాటు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఓకే. అలాగే ఐదోదిగా చూస్తే యాకోబు రాసిన నాలుగో దానికి చెప్పాను కదా,
ట్రూ లవ్ అండ్ పీస్ అండ్ రెస్ట్ ఇన్ హార్ట్. మనస్సాక్షిని ప్యూర్గా ఉంచడానికి ఆత్మ అనేది సహాయపడుతుంది. వాక్యం అనేది నీకు తెలిసి ఉంటే సరిపోదు, కానీ దాన్ని గుర్తు చేసేవాడు అయిన ఆత్మ నీలో ఉన్నప్పుడే నీ మనస్సాక్షిలో నువ్వు పాపం చేయకుండా ఉంటావు. నీ మనస్సాక్షి క్లియర్గా ఉంటుంది. అది 1 యోహాను 3:18 రాసింది. అలాగే 5వదిగా యాకోబు రాసిన పత్రిక 1:18 చూసుకుంటే, సత్యము మనల్ని ప్రథమ ఫలముగా ఉంచుతాడట. మనం దేవుని యొక్క వాక్యము, అలాగే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది, మనల్ని ఫస్ట్ ఉంచుతాడట. మనం ప్రథమ ఫలముగా ఉంచుతాడు దేవుడి ముందు. అంటే ఫస్ట్ మనల్ని ఎప్పుడు ఫస్ట్ ఉంచుతాడని చెప్పి వాక్యం చెప్తుంది, సత్యం మనలో ఉంటే. కానీ ఆత్మ ఏం చెప్తుందంటే ఇంకొక దగ్గర రాసింది, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. సో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇప్పుడు విశ్వాసంలో ఉన్నావని గర్వపడబాకు. ఈ విశ్వాసం అంతం వరకు కొనసాగించాలి. అప్పుడే నువ్వు గర్వపడటానికి కారణం ఉంటుంది, అతిశయించడానికి కారణం ఉంటుంది. అంతేగాని స్టార్టింగ్లోనే గర్వపడ్డా అనుకో, నేను ఫస్ట్ దేవుళ్ళు ఉన్నాను, దేవుడు, సో నేనే గ్రేట్ అది అని చెప్పేసి ఎప్పుడైతే గర్విస్తావో నువ్వు లాస్ట్ అయిపోతావని చెప్పి ఆత్మ చెప్తుంది. సో అందుకే వాక్యముని అర్థం చేసుకోవాలి అని అంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే వాక్యంతో పాటు నీకు పరిశుద్ధాత్మ కూడా కలిగి ఉండాలి. సో అందుకే ఇక్కడ మనకి క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:18 క్లియర్ ఎగ్జాంపుల్ ఉంది. నువ్వు ఫస్ట్ ఉంటావని చెప్పారు. ఆ ఫస్ట్తో పాటు ఆత్మ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ అవుతారు, లాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉందని చెప్తాను ఆత్మ. సో నువ్వు ఆల్వేస్ ఫస్ట్ ఉండాలంటే ఏం చేయాలి, దేవునితో వాక్యంతో పాటు ఆత్మ కూడా కలిగి ఉండాలి. 6వదిగా బ్రింగ్ ఆర్ మేక్స్ అస్ టు గుడ్ వర్క్. 2 తిమోతి 3:16-17 చూస్తే, వాక్యం అనేది మనకి అన్ని మంచి విషయాలు చేయనిస్తుందట. వాక్యం అనేది ఏం చేస్తుంది, మనకి మంచి విషయాలంటే ఏంటో మనకి బోధిస్తుంది. అదే ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆ బోధించిన ఆ మంచి విషయాలన్నీ మనల్ని చేయడానికి పురిగొలుపుతుంది. అర్థమైందా? వాక్యమేమో మంచి విషయాలు ఏంటో మనకి తెలియజేస్తే సరిపోదు కదా, మంచి విషయాలు ఏంటో తెలిస్తే సరిపోదు, వాటిని మన కార్యంలో అంటే మనం వర్క్లో కూడా చూపించాలి. అదే ఆత్మ ఉంటే ఆత్మ మనకు ఆత్మ సహాయంతో ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, నెడుతుంది మంచి పనులు చేయడానికి. జస్ట్ వినేవాళ్ళుగానే కాదు, కానీ చేసేవారుగా కూడా ఉండేటట్టు చేస్తుంది ఆత్మ అనేది. సో అందుకే దేవుని యొక్క వాక్యంతో పాటు దేవుని యొక్క ఆత్మ కూడా కలిగి ఉండాలి ఏదైనా మంచి పని జరిగించాలంటే. అలాగే 7వదిగా చివరిదిగా చూసుకుంటే, యోహాను రాసిన సువార్త 8:32 రాస్తుంది, ఏం చేస్తుందంటే వాక్యం మనల్ని విల్ సెట్ యూ ఫ్రీ, మనల్ని స్వతంత్రులుగా చేసేదంట వాక్యం. కానీ వాక్యమేమో మనల్ని స్వతంత్రులుగా చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఫ్రీడమ్ నీకు ఏదైతే వచ్చిందో వాక్యం వినటం వల్ల, ఆ ఫ్రీడమ్ నీ పాపం చేయకుండా ఎలా వాడుకోవాలో చెప్తుంది పరిశుద్ధాత్మ. అందుకని వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. కేవలం వాక్యం ఉందని జీవితంలో ఈరోజు దాకా ఓకే, మంచిది, దేవుడి దాకా వచ్చావు, దేవుడి గురించి తెలుసుకున్నావు వాక్యం ద్వారా. ఇప్పుడు ఆత్మ ద్వారా తెలుసుకో, ఆత్మీయంగా ఎదగడానికి ట్రై చేయి. ఇదిగో నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఈ ట్రూత్ అండ్ స్పిరిట్, ఈ 2 ఉంటేనే ఏం జరుగుతాయని. ఓన్లీ ట్రూత్ ఉంటే ఏం జరుగుతుంది, కానీ ట్రూత్ ప్లస్ స్పిరిట్ ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం. కాబట్టి స్పిరిట్ యొక్క ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనకు అర్థమైంది, ట్రూత్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు అర్థమైంది. ట్రూత్ లేకుండా స్పిరిట్ లేకుండా ట్రూత్ ఉండకూడదు మన జీవితంలో. ఆ 2 ఉంటేనే మన జీవితం కరెక్ట్ అయిన జీవితం. వీటితో పాటు ప్రార్థన అనేది కలిస్తే అద్భుతమైన జీవితం. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఈ వాక్యాన్ని మళ్ళా వినండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ కూడా కావాలి. ఎందుకు కావాలనేది 7 పాయింట్స్ చెప్పాను, ఇవన్నీ గుర్తుంచుకోండి. వాటికి అలాగే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పంపించండి. ప్రేయర్ రిక్వెస్ట్ అనేవి ఎందుకు పంపించమని అడుగుతున్నానంటే, నేను ఎవ్రీడే ప్రేయర్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, కానీ పర్టికులర్గా ఏదైనా విషయం గురించి నేను జ్ఞాపకం చేసుకోలేను కదా. జస్ట్ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, దేవా ఆ బిడ్డను దీవించమని అంటాను, అంతేగాని మీకున్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా నాకు పంపినప్పుడే నాకు తెలుస్తుంది. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కంపల్సరీ పంపండి. ప్రైజ్ ది లార్డ్.